ఏపీ లిక్కర్ స్కామ్లో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు ముగియగా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎటువంటి ఆధారాలు సేకరించకుండా నిందితుడిగా చేర్చారని ధనుంజయ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్కి అర్హులని, ఎక్సైజ్ పాలసీ మార్పు జరగడంతో ఆరోపణలు మాత్రమే ఉన్నాయని కోర్టుకు వివరించారు. అప్పటి సీఎం ఓఎస్డీగా పనిచేసిన లిక్కర్ వ్యవహారంలో ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రాథమికంగా ఆధారాలు లేవని, మొదట ఎఫ్ఐఆర్లో పేరు లేదని, కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో మాత్రం పేరు రాశారని కోర్టుకు వివరించారు. లిక్కర్ సేల్స్, సప్లై, ఆదాయం ఎక్కడా తన పాత్ర లేదని లాయర్ వాదించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా ఇవాళ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.